వెల్కమ్ టు ఈ6 టీవీ. నా పేరు శాలిని. విజయవాడ సెంట్రల్ ఎన్టీఆర్ జిల్లా భాజపా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ, తిరువనంతపురం కార్పొరేషన్ లో బీజేపీ చారిత్రాత్మక విజయం. తొలిసారి సొంత బలంతో మేయర్ పీఠం కైవసం చేసుకుంది. కేరళలో 70 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది. మార్క్సిస్ట్ కంచుకోటలో కాషాయ జెండా ఎగురవేసిన 56 మంది కార్పొరేటర్లు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఢిల్లీకి పయనమైన తిరువనంతపురం మేయర్ కార్పొరేటర్ల విజయోత్సవ యాత్ర. విమానంలో కాకుండా కేరళ ఎక్స్ప్రెస్ రైలులో ఢిల్లీకి వెళ్తున్న బీజేపీ బృందం. దారి పొడవునా కార్యకర్తల నీరాజనాలు. ఏపీకి చేరుకున్న కేరళ విజేతలు. రైల్వే స్టేషన్ లో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు మాధవ్, శ్రీరామ్. 2 సార్లు హత్యా ప్రయత్నాలు, అనేక జైలు శిక్షలను ఎదుర్కొని మేయర్ గా గెలిచిన వివి రాజేష్. మహిళని చూడకుండా జరిగిన మార్క్సిస్ట్ దాడులను తట్టుకొని డిప్యూటీ మేయర్ గా నిలిచిన ఆశ. శబరిమల పవిత్రత రక్షణ, 50 కిలోల బంగారం చోరీపై చేసిన పోరాటమే బీజేపీ విజయానికి నాంది పలికింది. వందలాది మంది జైలు జీవితం, 76 మంది కార్యకర్తల బలిదానాల పునాదులపై తిరువనంతపురంలో బీజేపీ గెలుపు విజయం సాధించింది. కాంగ్రెస్, ముస్లిం లీగ్ సంతృష్టికరణ రాజకీయాలకు, మార్క్సిస్ట్ హింసాకాండకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. కేరళ కార్యకర్తల పోరాట పటిమ దేశవ్యాప్త బీజేపీ శ్రేణులకు ఆదర్శం అని ఏపీ బీజేపీ నేతలు అన్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. ఇది ఎవరు కూడా సహించమనే పెద్ద ఎత్తున హెచ్చరిక ఇవ్వడానికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక రకాల దమనకాండలు, సంతుష్టీకరణ రాజకీయాలకి పరాకాష్ఠగా ఏదైతే దేశవ్యాప్తంగా ముస్లిం లీగ్ లేదు, కానీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏదైతే ఉందో దానికి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ చేస్తున్న అకృత్యాలు, అలాగే దాంతో పాటు ఏదైతే మనందరికీ అత్యంత పవిత్ర క్షేత్రమైన శబరిమల, గతంలో శబరిమల పైన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ రోజు ముష్కర్లు అనేక రకాల అపవిత్రం చేసే ప్రయత్నం చేయడాన్ని వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటం చేయడం జరిగింది. అలాగే తాజాగా అక్కడుండే బంగారాన్ని కూడా చోరీ చేసిన సంఘటన, సుమారు 50 కేజీల బంగారాన్ని చోరీ చేయటం, ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమల యాత్రికులకి ఇవ్వకపోవటం లాంటి అనేక సంఘటనలు, వాటిపైన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూ వెళ్తుంది. అందరూ కార్యకర్తల పైన కేసులున్న ఏకైక రాష్ట్రం, అందరూ కార్యకర్తల మీద జైలుకెళ్ళి వచ్చిన ప్రాంతం కేరళ. అటువంటి పోరాటాల గడ్డ కేరళలో తిరువనంతపురంలో ఏదైతే విజయం సాధించామో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యకర్త కూడా అందరికి కూడా ఆనందాన్ని కలిగించింది. అందరి హృదయాలు ఉప్పొంగాయి కనుక అటువంటి ఒక అద్భుత విజయాన్ని సాధించిన కేరళ వీరులు మొత్తం తిరువనంతపురం నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళాలి. స్వయంగా ప్రధానమంత్రి వాళ్ళని ఆహ్వానించడం, ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్న తరుణంలో ఫ్లైట్లో కాకుండా ట్రైన్లో వెళ్ళాలని చెప్పి కేరళ ఎక్స్ప్రెస్ లో బయలుదేరి ప్రతి ప్రాంతంలో వాళ్ళని స్వాగతం పలికి వాళ్ళకి అభినందన తెలియజేసే గొప్ప కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావటం, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ స్వాగతం పలకటం, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి ఇక్కడ ఇవ్వటం, ఆ విధంగా మా అందరికీ కూడా ఆనందం. ఇటువంటి వీరుల యొక్క స్ఫూర్తి భారతీయ జనతా పార్టీ ఈ విధంగా కొనసాగడానికి కారణమైంది. వాళ్ళు చేస్తున్న పోరాటం మా అందరికీ స్ఫూర్తి ప్రదాత కనుక ఏదైతే వివి రాజేష్ అలాగే 56 మంది కార్పొరేటర్లు కూడా, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకటం జరిగింది. రాబో కాలంలో తప్పనిసరిగా వాళ్ళు చేస్తున్న పోరాటాలు దేశంలో, ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది. అలాగే మార్క్సిస్ట్ ఆగడాలు ఏవైతే ఉన్నాయో, సిపిఎం యొక్క ఆగడాలు తప్పనిసరిగా అంతమొందించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ6 టీవీ.